హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ కూడా ఈరోజు ఏది ఏమైనా ఎలా ఉన్నా కూడా హ్యాపీగా ఉండండి అని చెప్పలేకపోతున్నా. చెప్దాము అనుకున్నాను, చెప్పలేకపోతున్నా. బికాజ్ ఒక్కొక్కరి మనసుల్లో ఇంతింత మానసిక బాధ పెట్టుకొని ఏ విధంగా చెప్పగలుగుతాను అని స్టక్ అయిపోయాను. సో నేను చెప్పలేకపోతున్నాను. కానీ మీరు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండే రోజు వీలైనంత త్వరగా రావాలి అని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానమ్మా. సో వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో మనం కార్డ్స్ తీసుకునే ముందు డైరెక్ట్లీ నేను యూనివర్స్ని ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకుందాం. ఓకే. సో యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, హయ్యర్ పవర్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్, నా వ్యూవర్స్ వారి రిలేషన్షిప్కి సంబంధించిన ట్రూత్ఫుల్, హిడెన్ అలాగే యాక్యురేట్ మెసేజెస్ బయటికి రావాలి ఈశ్వర. ప్రస్తుతం నా వ్యూవర్స్ హార్ట్లో ఉన్న కన్ఫ్యూజన్, పెయిన్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఆన్సర్ తెలియలేని క్వశ్చన్స్కి అన్నీ కూడా క్లియర్గా ఈ రీడింగ్ ద్వారా సమాధానం రావాలి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నిజంగా ఎందుకు మారిపోయారు, ఎందుకు డిస్టెన్స్ క్రియేట్ చేశారు, నా వ్యూవర్స్ హార్ట్లో ఎందుకు ఇంత పెయిన్ ఇచ్చారు, అసలు వాళ్ళ హార్ట్లో ఇప్పటికీ నా వ్యూవర్స్ గురించి ఏం నడుస్తుంది, అసలు హిడెన్ ట్రూత్ ఏమిటి, ఇవన్నీ కార్డ్స్ ద్వారా స్పష్టంగా రివీల్ కావాలి తండ్రి. ఇంకా నేను అడగలేని ప్రశ్నలు ఇంకా ఎన్నో ఉంటాయి, దాగి ఉన్న ప్రశ్నలు, అవి మీకు తెలుసు. మీరు వాటన్నిటికీ కూడా ఈ రీడింగ్ ద్వారా సమాధానం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి మ్యానిపులేషను, అవుట్ సైడ్ ఎనర్జీస్, భయం లాంటి ఎనర్జీస్ ఏవి కూడా ఈ రీడింగ్పై ప్రభావం చూపకూడదు. ఈరోజు బయటకు వచ్చే మెసేజెస్ నా వ్యూవర్స్కి క్లారిటీ, హీలింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ అలాగే డివైన్ గైడెన్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. యూనివర్స్, ప్రస్తుతం సైలెన్స్లో ఉన్న హార్ట్లోని నిజమైన ఎమోషన్స్ బయటకు తీసుకురండి తండ్రి. హిడెన్ ట్రూత్స్ రివీల్ చేయండి. ఏవైతే అబద్ధపు ఇల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఇల్యూషన్స్ అంటే భ్రమలు, అబద్ధపు భ్రమలను తొలగించండి తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్. అండ్ నాకు ఇది నేను ప్రేయర్ చేస్తున్నాగా నాకు ఒక విషయం గుర్తొచ్చిందమ్మా. మనము ఎప్పుడు కూడా చాలామంది కూడా మనస్ఫూర్తిగా భగవంతునికి ఇచ్చుకొని రెండో కన్నుకి ఈ చేతికి ఇచ్చింది కుడి చేతికి ఇచ్చింది ఎడం చేతికి తెలియకుండా, ఎడం చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియకుండా చేసేదే దానమన్నా, త్యాగమన్నా, సాయమన్నా ఏదన్నా కూడా అలానే ఉండాలమ్మా. ఏదన్నా కూడా అలానే ఉండాలి. దానికే సంపూర్ణమైన ప్రతిఫలం భగవంతుడు మనకి ఇస్తారు. నిజానికి మీ దగ్గర ఉన్నది భగవంతుడికి ఇస్తున్నారు. నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అని జనరల్గా చెప్పుకుంటుంటారు. అది తప్పు. నేను చెప్తున్నాను తప్పు. దారి కూడా తప్పే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో ఆలోచించండి. మనం అడుగు వేసే స్పిరిచువాలిటీలో ఉన్న మనము అడుగు వేసే ప్రతి క్షణము ఇది తప్పు అనుకుంటూ జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇప్పుడు మీరు భగవంతునికి కావచ్చు, పూర్ పీపుల్కి కావచ్చు, ఏదైనా అనాథాశ్రమం ఏదన్నా కావచ్చు, ఏదన్నా ఒక మంచి పనికి మీరు పూనుకుంటున్నారు. అది డబ్బు రూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఏ విధంగా కూడా మీరు సహాయం చేస్తున్నారమ్మా. మీకు ఉన్నది మీరు ఇస్తున్నారు. లేని వాళ్ళు లేనట్టు ఇచ్చుకుంటున్నారు, ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఇచ్చుకుంటున్నారు. నేను ఇంత ఇచ్చుకున్నాను అంటే అది మీరు అసలు ఎక్కడి నుంచి ఇచ్చుకుంటున్నారమ్మా? మీకెవరిచ్చారు? మీకు భగవంతుడే ఇచ్చారు. ఆయనే మీకు ఇచ్చారు. మీకెవరిచ్చారు? ఆయన కలిగజేశారు మీకు. మళ్ళీ మీరు తిరిగి ఆయనకి ఆయన కలగజేసిన దాంట్లో మీరు ఆయనకి ఇచ్చేదంతా. ఆయన మీకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. మీరు ఆయనకి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నారా? ఆయన మీకు 1,00,000 రూపాయలు ఇచ్చి మీరు 1,00,000 రూపాయలు ఆయనకి ఇచ్చేస్తే అది త్యాగం అమ్మ. ఆయన మీకు ఇచ్చిన దాంట్లో ఏదో 100, 1000 ఇది మీకంటూ చూసుకొని ఇవ్వడం, అది ఒక రీజనబుల్ థింగ్. అది మీకోసం మీరు చూసుకొని ఇవ్వడం. నేను ఎప్పుడూ మిమ్మల్ని దాటేసి ఇచ్చేయండి అని నేను చెప్పట్లేదు. కానీ ఎవ్వరికి కూడా
అంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇవ్వగలుగుతున్నారు అంటే ఆ ఇచ్చే క్యాపబిలిటీ మీకు ఎవరిచ్చారు? ఇచ్చే స్ట్రెంగ్త్ అది మొత్తం మీరు సంపాదించేయలేదు ఇక్కడ. భగవంతుడు ఇచ్చారు మీకు. ఆయన తీసేయాలంటే తక్షణం పడేస్తారు మొత్తం మీకున్నది కూడా. ఇక్కడ విషయం ఏంటంటే మీరంటూ నలుగురికి పెట్టే స్థాయిలో ఉన్నారు అంటే ఆ స్థాయి ఇచ్చింది కూడా భగవంతుడే. అర్థమవుతుందా? సో మీరు ఆ స్థాయిలో ఉన్నందుకు భగవంతుడా మీరు నాకు ఇచ్చిందే నేను ఇవ్వగలుగుతున్నాను తండ్రి. నలుగురికి ఇచ్చే పొజిషన్లో నన్ను మీరు ఇచ్చిందే నేను ఇస్తున్నాను. ఇక్కడ నాదేమీ లేదు, మీదేమీ లేదమ్మా, మనదేమీ లేదు. ఇక్కడ ఏం చేసినా కూడా ఆయనే మనకి ఇస్తున్నారు. బికాజ్ మనం ఇవ్వగలిగే మనసులో ఉన్నాం కాబట్టి మనకి ఇస్తున్నారు నలుగురికి సాయం చేయమని. సో దాన్ని సద్వినియోగపరచుకోండి. మనం చేసిన పాప కర్మలు ఆ రూపాయలు తగ్గుతాయి. ఓకేనా? అదొక్కటే నేను ఇక్కడ గుర్తుపెట్టుకోమంటున్నా. అంతేగాని మన దగ్గర ఉన్నది ఇస్తున్నాము అన్న ఫీలింగ్ మనసులో కొంచెం కూడా రానివ్వద్దు. ఓకేనా? సో నేను దానికోసం మాత్రమే చెప్తున్నాను. కేవలం మనకి ఆయన ఇచ్చారు, ఆయన ఇచ్చిన దాంట్లోది మాత్రమే మనం ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ మీరు ఎంత కష్టపడినా కూడా కష్టం మీది. మీరు అంతటా మీరు కష్టపడిపోతే ప్రతిఫలం వచ్చేసింది అనుకుంటారు. కాదు, ఏం చేసినా మనకి రిజల్ట్ ఎట్ ది ఎండ్ మీకు సాఫీగా ఏం జరుగుతున్నా కూడా మొత్తం సర్వాంతర్యామి భగవంతుని కృపతోనే జరుగుతుంది. ఓకే, మీకు పలానా దాంట్లో అచీవ్మెంట్ వచ్చిందంటే అది సర్వాంతర్యామి యొక్క దయ వల్లే. ఆయనకి ఖచ్చితంగా రుణపడి ఉండాలి. నేను ఇంత కష్టపడిపోయాను కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను అనుకోవడం తప్పమ్మ. మీరు ఎంత కష్టపడిపోయినా చాలా కిందనే ఉండే పరిస్థితులు ఎన్నో కోట్ల మంది ఉంటాయి. కానీ మీరు ఈ స్థాయిలో ఉండగలిగారు అంటే అది భగవంతుడు మీకు ఇచ్చిన చేతి అండ. మిమ్మల్ని పైకి పట్టుకొని లాగారు. ఆయన చేతి అండ ఇవ్వకుండా మీరు ఒక పై స్థాయికి రారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అంతే, అంతకు మించి ఏం కాదు. సో భగవంతునికి ఇక్కడ అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే మీకు ఏది ఉంటే దానికి భగవంతునికి నిరంతరం రుణపడి ఉండండి, కృతజ్ఞత చెప్తూ ఉండండి. ఓకే అమ్మా? సో అంతకు మించి ఏం కాదు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్. యాక్చువల్లీ నేను ఇప్పుడు చెప్పింది మన రీడింగ్కి సంబంధించింది కాదు, కానీ నాకు చెప్పండి అమ్మా వారికి దీని గురించి అని నాకు 2-3 డేస్ నుంచి వస్తుంది. నేను రీడింగ్స్లోకి వెళ్ళిపోతుంటే నేను మర్చిపోతున్నాను. ఇంకా కాను ఇది చెప్పేయాల్సిందే అని చెప్పేసి నేను ఈరోజు చెప్పేయడం జరిగిందమ్మా. సో అదే విషయము. 3, 4, 5, 6. సో ఏంటంటే మనం ఏం చేసినా అది మీరు మీ దగ్గర మీకు కష్టపడి వచ్చింది కాదమ్మా. అఫ్కోర్స్ కష్టం, కానీ అది ఎవరి వల్ల వచ్చింది? అల్టిమేట్గా భగవంతుడు మీకు కలగజేశారు కాబట్టే మీకు వచ్చింది. ఓకేనా? ఇక నుంచి ఏం చేసినా అంతా భగవంతునిదే. ఏం జరిగినా ఏం చేసినా అంతా భగవంతుని. కొంతమంది ఉంటారు జ్ఞానం లేని వాళ్ళ గురించి మనకు అనవసరం. వాళ్ళు భగవంతుడు జ్ఞానం తెలిసేలా చేస్తారో అది మనకు తెలీదు. మనకి జ్ఞానం ఉంది కదా, మనం రోజుకి కొంచెం 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 నేర్చుకుంటూ అలా మెసులుకుంటూ వెళ్ళాలి అంతే ఇక్కడ. ఓకేనా? సెవెంత్ వన్, ఎయిత్ వన్, నైన్త్ వన్, 10th one, 11th card set and 12th card set. Okay. First card set, 9 of Wands, first card set. Oh my god. Knight of Swords, 2 of Wands, 7 of Swords, 6 of Swords, ఏంటండి 2 of Swords, Judgment, 7 of Cups, Temperance, Page of Wands, the Hanged Man, 4 of Pentacles is the final card set. అసలు ఈరోజు వచ్చిన కార్డ్స్ చూస్తుంటే స్పష్టంగా
యూనివర్స్ ఒక షాకింగ్ ఎమోషనల్ ట్రూత్ రివీల్ చేస్తున్నట్టే నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అవే యూనివర్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి అవే కార్డ్స్ని నాకు ఇక్కడ క్లియర్లీ స్ప్రెడ్ చేశారు. చాలామంది చూసే వ్యూవర్స్ ఇప్పటి వరకు ఒకే థింగ్ని బిలీవ్ చేశారు. ఒకే ఒక థింగ్ మీద, థింగ్ అంటే ఒకే ఒక దాన్ని నమ్మారు. నా పర్సన్ నన్ను పూర్తిగా మర్చిపోయారు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, నాలో ఏదో తక్కువ ఉంది, అదే నమ్ముతూ వచ్చారు. కానీ ఈరోజు కార్డ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ చెప్తున్నాయమ్మా. ప్రస్తుతం మీ పర్సన్ బయటికి కనిపిస్తున్నట్టు లోపల స్టేబుల్గా లేరు. వాళ్ళు డిస్టెన్స్ క్రియేట్ చేసినా కూడా, సైలెన్స్ మెయింటైన్ చేసినా కూడా లోపల మాత్రం చాలా హెవీ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నట్టే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రీడింగ్లో రిపీటెడ్లీ కనిపిస్తున్న విషయం ఏంటంటే చూడండి, మీ పర్సన్ దూరం అయింది కేవలం లవ్ లేక కాదండి. వాళ్ళ సొంత భయాలు, కన్ఫ్యూజను, ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ మెయిన్ థింగ్. ఈగో బ్యాటిల్ అయితే పుష్కలము. కనిపించని స్ట్రగుల్స్ కూడా ఏవో ఉన్నాయి, అంటే మీకు కనిపించని స్ట్రగుల్స్. ఆ కనిపించని స్ట్రగుల్స్ వల్ల కూడా చాలా జరిగింది ఇక్కడ. చాలామంది వ్యూవర్స్ మీరు ఇప్పటి వరకు ఎట్లా అంటే మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకున్నారు. నేను ఇంకా బాగా ప్రేమించి ఉండాలి, నేను ఇంకా పేషెన్స్ చూపించి ఉండాలి, ఇలా అన్నమాట. కానీ యూనివర్స్ చెప్తుంది ఏంటంటే మీరు చూసింది కంప్లీట్ నిజం కాదు. ఇప్పుడు కనిపించకుండా హిడెన్ లేయర్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. అదే కన్వే చేస్తున్నారు ఈ కార్డ్స్ ద్వారా. ఒక్కొక్క కార్డ్ ద్వారా యూనివర్స్ రివీల్ చేస్తున్న అసలు నిజం ఏంటో డీప్గా చూద్దాం. చూడండి, 9 ఆఫ్ స్పాట్స్ చూడండి. ఈ కార్డ్ మీ పర్సన్ ప్రస్తుతము మెంటల్లీ ఎంత ఎగ్జాస్టెడ్గా ఉన్నారో ఫస్ట్ కార్డ్ సెట్తోనే చూపించేస్తుంది. ఫస్ట్ కార్డ్ సెట్ 9 ఆఫ్ వాండ్స్. అసలు ఫస్ట్ కార్డ్ సెట్ 9 ఆఫ్ వాండ్స్ అంటే నా ఎంటైర్ రీడింగ్స్లో ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ కార్డ్ సెట్ 9 ఆఫ్ వాండ్స్ రావడం. నాకు అది యూట్యూబ్ అవనివ్వండి, పర్సనల్ రీడింగ్స్ అవనివ్వండి, ఎంటైర్ రీడింగ్స్లో ఇదే ఫస్ట్ టైం. బయటకి స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తున్నా కూడా మీ పర్సన్ లోపల చాలా గార్డెడ్ ఎనర్జీలో ఉన్నారు. చాలామంది పర్సన్స్ ప్రస్తుతం ఎమోషనల్లీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. చాలా డిఫెన్సివ్ మోడ్. ఎందుకంటే వాళ్ళు తమ ఎమోషన్స్ని ఫుల్లీ ఫేస్ చేయడం అవాయిడ్ చేస్తున్నారు. టోటలీ అవాయిడ్ చేసేస్తున్నారు ఫేస్ చేయడం. కొంతమంది పర్సన్స్ ఏంటంటే రిపీటెడ్లీ హర్ట్, గిల్ట్, ప్రెజర్ లేక ఇంటర్నల్గా స్ట్రెస్ ఉంటుంది చూడండి. ఆ స్ట్రెస్ వల్ల ఎమోషనల్లీ వాళ్ళ వాల్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఒక అడ్డు గోడ బిల్డ్ చేసుకుంటున్నారు. అందుకే వ్యూవర్స్కి మీకు వాళ్ళు కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్లా కనిపిస్తున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఈ ప్రెజర్స్, రిపీటెడ్ హర్ట్ ఏదైతే ఉంది ఇవన్నీ భరించలేక వాళ్ళలో వాళ్ళే ఒక అడ్డుగోడ కట్టేసుకోవడం వల్ల మీకు మీ పర్సన్ పూర్తిగా మారిపోయారు అనేది కనిపిస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే వాళ్ళు హార్ట్లెస్గా మారలేదు. ఒక హృదయం లేని పర్సన్ లాగా ఏం మారలేదు. వాళ్ళు ఎమోషనల్లీ ఓవర్వెల్మ్డ్ అయ్యారు. ఈ కార్డు ఇంకా ఒక థింగ్ చూపిస్తుంది ఇక్కడ. మీ పర్సన్ మిమ్మల్ని కంప్లీట్లీ మర్చిపోలేదు. వాళ్ళు ఎమోషనల్ కాన్సన్ట్రేషన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి ట్రూత్ని ఫేస్ చేశారనమాట. వాళ్ళ సొంత యాక్షన్స్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసాయి. చాలా వాళ్ళ ట్రూత్ని ఫేస్ చేశాక వాళ్ళు చేసిన ఏవైతే సొంత యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన యాక్షన్సే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అనేది ఆ ట్రూత్ని వాళ్ళు ఫేస్ చేయడం జరిగింది. అది ఇక్కడ జరిగింది వాళ్ళకి. వాళ్ళు ఏదైతే ఒకప్పుడు తెలుసో తెలియకో చేసిన వాళ్ళ సొంత ఓన్ యాక్షన్స్ వాళ్ళని డిస్టర్బ్ చేయడం జరిగిందో అక్కడి నుంచి వాళ్ళు ఆ రిగ్రెట్, గిల్ట్, ఆ ట్రూత్ని ఫేస్ చేయడం జరుగుతుంది. అది వాళ్ళల్లో వాళ్ళని అంటే ఇదా నా క్యారెక్టర్ అన్న రిగ్రెట్, గిల్ట్ ఫీలింగ్ తెప్పించేసినాయి వాళ్ళని. అంటే మొహం చూపించుకోలేకపోవడం అన్నమాట. చూడండి, 9 ఆఫ్ స్పాట్స్. ఇక్కడ ఎనర్జీ చాలా రెస్ట్లెస్గా ఉంది. అస్సలు రెస్ట్ లేదు. నిరంతర కష్టజీవి అంటాం చూడండి అలా. కానీ ఇక్కడ నిరంతర కష్టజీవి అంటే మైండ్కి అసలు రెస్ట్ లేదు.
మీ పర్సన్ మైండ్ ప్రస్తుతం చాలా అన్‌స్టేబుల్‌గా కనిపిస్తుంది. ఒకరోజు ఒకలా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే కంప్లీట్‌లీ ఆపోజిట్ ఎమోషన్‌లోకి వెళ్ళిపోతారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూడండి అసలు 9 ఆఫ్ వాండ్స్, స్వార్డ్స్, 2 ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, స్వార్డ్స్, స్వార్డ్స్ అసలు లైన్‌గా వచ్చేసినాయి అంతే. చాలామంది పర్సన్స్ మీతో మాట్లాడాలని ఇంపల్సివ్‌గా ఫీల్ అవుతున్నట్టే నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో వాళ్ళ ఈగో, వాళ్ళ భయం వాళ్ళని వెనక్కి లాగేస్తుంది. భయం ఉంది, ఈగో కూడా ఉంది. ఈగో లేకపోతే ఎట్లాగా? ఈగో రెడీగా ఉండాలి. ఫస్ట్ ఈగో తర్వాతే భయం. ఈ కార్డ్ వల్ల ఒక ఇంపార్టెంట్ ట్రూత్ బయటపడుతుందమ్మా. వాళ్ళు మీ నుంచి కంప్లీట్‌లీ ఎమోషనల్లీ డిటాచ్డ్ లేరు. వాళ్ళు కాన్స్టెంట్‌లీ మెంటల్లీ మీ గురించి థింక్ చేస్తూనే ఉన్నారు అనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. కొంతమందికి మీ మెమోరీస్ సడన్‌లీ ట్రిగ్గర్ అవుతున్నాయి. మీతో ఉన్న ఓల్డ్ కన్వర్జేషన్స్, ఓల్డ్ మూమెంట్స్, ఓల్డ్ ఎమోషనల్ సపోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ మైండ్‌ని చాలా డిస్టర్బ్ చేసేస్తున్నాయి. నలిపేసి, కుదిపేసి. ఓకే. 2 ఆఫ్ వాండ్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ చాలా స్ట్రాంగ్ కన్‌ఫ్యూజన్ ఎనర్జీని చూపిస్తుంది. 2 ఆఫ్ వాండ్స్ కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ ఎప్పుడొస్తది? 2 రకాల ఆలోచనలు ఉన్నప్పుడే కన్‌ఫ్యూజన్ వస్తుంది. మీ పర్సన్ ప్రస్తుతం 2 డైరెక్షన్స్ మధ్య స్టక్ అయినట్టే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక సైడ్ మీతో ఉన్న జెన్యూన్ ఎమోషనల్ కనెక్షన్, మరో సైడ్ వాళ్ళ కరెంట్ చాయిసెస్, వాళ్ళకి ఇంకో చాయిస్ ఏదో ఉంది, ఆ చాయిసెస్, మీరు ఆ ఇంకో చాయిస్, అవుట్ సైడ్ సిచ్యువేషన్స్. అందుకే వాళ్ళు క్లియర్ డెసిషన్స్ తీసుకోలేక డిలే చేస్తున్నారు. చాలామంది వ్యూవర్స్ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు చాలా హ్యాపీగా మూవ్ ఆన్ అయ్యారు అనే ఎనర్జీ అయితే నాకు ఇక్కడ ఎక్కడా ఇంత కూడా కనిపించట్లేదు. వాళ్ళు ఫ్యూచర్ గురించి అన్సర్టినిటీలో ఉన్నట్లే నాకు ఇక్కడ కార్డ్ చూపిస్తున్నాయి చాలా స్పష్టంగా. చూడండి ఇక్కడ 7 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ హిడెన్ ట్రూత్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ కార్డ్ వల్ల యూనివర్స్ చెప్తుంది ఏంటంటే మీకు మొత్తం ట్రూత్ పూర్తిగా చెప్పబడలేదు. ఖచ్చితంగా మీకు మొత్తం నిజం ఏదైతే ఉందో అది తెలియదు, చెప్పబడలేదు. హిడెన్ ట్రూత్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా. మీ పర్సన్ చాలాసార్లు తమ రియల్ ఎమోషన్స్ హైడ్ చేశారు, దాచేశారు. నిజమైన ఎమోషన్స్ని దాచేశారు. కొంతమంది పర్సన్స్ అవాయిడెన్స్ చూస్ చేశారు. ఖచ్చితంగా అవాయిడెన్స్ చూస్ చేశారు మీ దగ్గర. కొంతమంది ఏంటంటే అన్‌కంఫర్టబుల్ ఏవైతే ట్రూత్స్ ఉంటాయో మీకు చెప్పడానికి అన్‌కంఫర్టబుల్‌గా ఉండే ఆ ట్రూత్స్ నుంచి ఎస్కేప్ అయిపోయారు. ఇంకా కొంతమంది అయితే అవుట్ సైడ్ ఇన్‌ఫ్లుయెన్స్, థర్డ్ పార్టీస్ లాంటి ఇంటర్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎనర్జీస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు బయటికి చాలా కోల్డ్ బిహేవ్ చేసినా లోపల మాత్రం గిల్ట్, ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఇక్కడ. చాలా స్ట్రాంగ్‌గా. ఓకే. 6 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. అన్ని స్వార్డ్స్ లైన్‌గా స్వార్డ్స్ ఎనర్జీ అసలు. చెప్తున్నా కదా, ఫస్ట్ టైం నాకు 9 ఆఫ్ వాండ్స్ నా ఎంటైర్ రీడింగ్స్లో, పర్సనల్ రీడింగ్ కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు రావడం. 6 ఆఫ్ స్వార్డ్స్. ఈ కార్డ్ వల్ల కనిపిస్తుంది ఏంటంటే ఈ కనెక్షన్ చాలా పెయిన్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లోకి వెళ్ళింది. మీ ఇద్దరి మధ్య ఈ కనెక్షన్, వ్యూవర్స్ అండ్ మీ పర్సన్, మీ ఇద్దరు కూడా ఎమోషనల్లీ చాలా గాయపడ్డారు. చాలా గాయపడ్డారు మీ ఇద్దరు కూడా. మీరు కాదు, మీ పర్సన్ కాదు, మీ ఇద్దరు. కానీ ముఖ్యంగా మీరు చాలా డీప్ ఎమోషనల్ సఫరింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు. మీరు వ్యూవర్స్ రోజులు గడిచిన హార్ట్ మాత్రం అదే పెయిన్లో స్టక్ అయిపోయింది. మీ పర్సన్ వస్తారు అని వెయిట్ చేయడము, ఒకసారి మెసేజ్ చేస్తారేమో, కాల్ చేస్తారేమో అని ఆశపడ్డము, ఈ ఎనర్జీ కార్డ్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. యూనివర్స్ మీ పెయిన్ని ఫుల్లీ దగ్గరుండి చూశారు, ఫుల్లీ యూనివర్స్కి తెలుసు అనేది నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా. ఓకే. చూడండి ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ చూడండి 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ 2 ఆఫ్ స్వార్డ్స్. 2 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుంది ఇక్కడ? ఇండెసిషన్ ఎనర్జీ డబుల్గా కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ప్రస్తుతము
ట్రూత్ని ఫుల్లీ యాక్సెప్ట్ చేయకుండా ఎమోషనల్లీ బ్లాక్ చేసుకుంటున్నారు. వాళ్ళు హార్ట్ ఏం చెప్తుందో తెలుసా అసలు? వాళ్ళ హార్ట్ ఒకటి చెప్తుంది, దాన్ని యాక్షన్గా మార్చడానికి మాత్రం భయం అనేది అడ్డేసేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ హార్ట్ ఏమో లేట్ అయిపోయిందా, ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు నన్ను ఫర్గివ్ చేస్తారా, ఈ టైప్ ఇంటర్నల్ బ్యాటిల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆ యాక్షన్స్ చేయాలంటే భయం ఇంకా అది పెట్టేసుకొని ఇది చాలా నేచర్లీ నాకు 2-3 డేస్ నుంచి కంటిన్యూస్గా ఇవే భయము, ఈగో అనే ఒక దిక్కుమాలిన వేస్ట్ రాయిల్ని అడ్డు వేసేసుకొని వాళ్ళు వేయాల్సిన అడుగులకి అడ్డుగా పెట్టేసుకుంటున్నారు. ఓన్లీ ఈ భయము, ఈగో అనే 2 వాటిని పెట్టుకొని నాకు ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకు? యూజ్లెస్సే కదా అవి. యూజ్లెస్ వాటిని ఏమంటాం? తీసేసేయాలి కదా. యూజ్లెస్ వాటిని పక్కకు తీసేస్తే అడుగు ముందుకు వేయడానికి మనకు ఒక పాత్ కనిపిస్తుంది, వే కనిపిస్తుంది. అప్పుడు దానికి ఆప్షన్ ఉండదు. ఇంకా ఆ 2 పక్కకే పోతే ఇంకొకసారి కాదు, రెండో రోజు కాదు, మూడో రోజున అడుగు ముందుకు వేస్తారు. అవి పక్కనే అడ్డు పెట్టుకుంటే ఎప్పుడు అవి అడ్డున్నాయి కదా, వెళ్ళడానికి లేదు అని రీజన్స్ ఎత్తుక్కొని కూర్చొని అవి అడ్డుగానే కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ. భలే మనిషి. జడ్జిమెంట్ చూడండి, ఈ రీడింగ్లో ఇది బిగ్గెస్ట్ కార్మిక్ అవేకనింగ్ కార్డ్ ఇది. ప్రస్తుతము యూనివర్స్ మీ పర్సన్ని ఎమోషనల్లీ వేకప్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా స్ట్రాంగ్గా మీ పర్సన్ని ఎమోషనల్లీ వేకప్ చేయడానికి స్టార్ట్ చేశారు. ఎవరు? నువ్వా? నేనా? యూనివర్స్ స్టార్ట్ చేశారు. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మ, అంతా హెల్ప్ చేస్తున్నందుకు మీకు. వాళ్ళు ఇప్పటి వరకు ఇగ్నోర్ చేసిన ట్రూత్స్ ఇప్పుడు గట్టిగా లౌడర్గా తయారవుతున్నాయి, అంటే వినిపిస్తున్నాయి గట్టిగా. ఏవైతే ఇగ్నోర్ చేస్తూ వచ్చారో అవి చేయాలి, ఇవి చేయాలి, అవి ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారు కదా, స్టెప్ ఇన్ అవ్వడానికి కూడా చేయాలి, ఏ ఒక రీజన్స్ చెప్పి ఇంకా గట్టిగా నువ్వు ఇది చేయాల్సిందే అని చెప్పి వినిపిస్తున్నాయి. వాళ్ళకి చేసేదాకా యూనివర్స్ ఊరుకోరు. వ్యూవర్స్, మీరు ఇచ్చిన జెన్యూన్ లవ్, లాయాలిటీ, పేషెన్స్ ఇప్పుడు వాళ్ళకి స్లోలీ రియలైజ్ అవుతున్నారు, తోస్తున్నారు. యూనివర్స్ దగ్గర ఉండి ఇక స్టెప్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు కదిలేదాకా యూనివర్స్ ఊరుకోరు. ఇక్కడ చాలామంది పర్సన్స్ ప్రస్తుతం రిగ్రెట్ ఎనర్జీలోకి కూడా వెళ్తున్నట్టే నాకు ఇక్కడ కార్డ్స్ చూపిస్తుంది. నేను నిజంగా ఏం కోల్పోయాను అనే రియలైజేషన్ ఫేజ్ ఉంది, అదే జడ్జ్మెంట్. చూడండి, ఇక్కడ 7 ఆఫ్ కప్స్. ఈ కార్డ్ చాలా కన్ఫ్యూజన్, భ్రమ ఎనర్జీని చూపిస్తుంది, ఇల్యూషన్. మీ పర్సన్ ఒక టైంలో ఏంటంటే ఎమోషనల్లీ కన్ఫ్యూజ్డ్ చాయిసెస్ తీసుకున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది పర్సన్స్ ఎట్లా అంటే ఫ్యాంటసీ, అట్రాక్షన్, ఈగో వ్యాలిడేషన్ లేదా టెంపరీ ఎగ్జైట్మెంట్ వల్ల రాంగ్ డెసిషన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే థర్డ్ పార్టీ అవన్నీ టెంపరీ ఎగ్జైట్మెంట్స్, అట్రాక్షన్స్ అంటే రాంగ్ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోయారు. అందుకే వ్యూవర్స్ మీకు వాళ్ళు పూర్తిగా మారిపోయినట్టు అనిపించింది, కానీ ఇప్పుడు స్లోలీ ఇల్యూషన్ బ్రేక్ అవుతున్నట్టే కనిపిస్తుంది. రియాలిటీ హిట్ అవుతుంది. ఓకే, రియాలిటీ అనేది హిట్ అవుతుంది. టెంపరెన్స్ చూడండి, ఇది హీలింగ్, డివైన్ టైమింగ్ కార్డ్ అమ్మ. టెంపరెన్స్ అంటే ఓకే, యూనివర్స్ ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ కనెక్షన్ని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేయడం లేదు, దానికి బదులు బ్యాలెన్స్ అనేది రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సాక్షాత్తు యూనివర్సే. ఓకే, కానీ ఈ ప్రాసెస్ స్లోగా ఉందంతే. ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఎమోషనల్లీ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది ఈ టైంలో. వ్యూవర్స్, మీకు సెల్ఫ్ వర్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, పర్సన్స్కి మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్స్కి అయితే ట్రూత్, ఎమోషనల్ మెచ్యూరిటీ, ఇవి మీరైతే సెల్ఫ్ వర్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ నేర్చుకోవాలి. మీ పర్సన్స్ అయితే ట్రూత్ చెప్పడం నేర్చుకోవాలి, ఎమోషనల్ మెచ్యూరిటీ తెచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇవి ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఆ లెసన్స్ నేర్చుకోవాలి అని చెప్పి యూనివర్స్ మీకు ఈ ప్రాసెసింగ్ అనేది స్లో చేశారు. ఓకే,
చూడండి ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్, ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మూమెంట్ ఎనర్జీ కనిపిస్తుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ద్వారా. కొంతమంది వ్యూవర్స్కి సడన్ కమ్యూనికేషన్, చెకింగ్ ఎనర్జీ, ఇండైరెక్ట్ కాంటాక్ట్ లేదా క్యూరియాసిటీ ఫేజ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీ పర్సన్ పూర్తిగా ఎమోషనల్లీ డెడ్గా కనిపించడం లేదు నాకు ఇక్కడ. దానికి బదులుగా ఏంటంటే వాళ్ళల్లో ఇంకా అన్రిజాల్వ్డ్ ఎమోషనల్ పుల్ ఉంది, ఇంకా తోస్తుంది ఆ ఎమోషనల్ పుల్ మీ వైపు. అదే నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ద హ్యాంగ్డ్ మ్యాన్ చూడండి, ఈ కార్డ్ వల్ల స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఏంటంటే ఈ ఎంటైర్ సిచ్యువేషన్ ప్రస్తుతం స్టక్ ఫేజ్లో ఉంది. ఎంటైర్ సిచ్యువేషన్, మీ మధ్య జరుగుతున్న ఎంటైర్ సిచ్యువేషన్ అనేది అది క్లియర్లీ మనకి హ్యాంగ్డ్ మ్యాన్ ద్వారా తెలుస్తుంది. ఓకే, బికాస్ మీ పర్సన్ ఫోర్స్ చేయబడుతున్నారు థింగ్స్ని. ఆయన ఒక కోణంలో, ఆమె ఒక కోణంలో చూస్తున్నారు థింగ్స్ని. సో ఆ థింగ్స్ని డిఫరెంట్గా చూస్తున్నారు, దాన్ని ఒక కరెక్ట్ వేలో చూడాలి అని చెప్పి ఫోర్స్ చేయబడుతున్నారు. కరెక్ట్గా చూడాలి. ఎవరి ద్వారా ఫోర్స్ చేయబడుతున్నారు? యూనివర్స్ ద్వారా ఫోర్స్ చేయబడుతున్నారు. ఇప్పుడు యూనివర్స్ ద్వారానే ఫోర్స్ చేయబడుతున్నారు. యూనివర్స్ వాళ్ళని పుల్ చేస్తున్నారు. మీరు ఒకలా చూస్తున్నారు థింగ్స్ని, అది కాదు, రియాలిటీకి రా, ఇది జరుగుతుంది, ఇది ఇటు చూడు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు మీ వాల్యూని ఫుల్లీ అండర్స్టాండ్ చేసుకోలేదు. ఇప్పుడు స్లోలీ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యేలాగా యూనివర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే, సో నాకు 3 times మెయిన్లీ చాలా గట్టిగా వచ్చింది. యూనివర్సే దగ్గరుండి వాళ్ళని మారుస్తున్నారు మీ వైపు వచ్చేలాగా. యూనివర్సే దగ్గరుండి మారుస్తున్నారు మీ వైపు వచ్చేలాగా. యూనివర్స్ 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 యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చాలా హార్ట్ఫుల్లీ చెప్పుకోవాలి. యూనివర్స్ ఏం పనమ్మా, మీరు చేసుకున్న దానికి ఏం పని? ఎందుకంటే నా బిడ్డ బాధపడుతున్నారు, ఇంకా నేను నా బిడ్డ బాధని చూడలేను, నా బిడ్డకి కావలసినట్టుగా ఆ పర్సన్ని మార్చి ఇద్దాము అని చెప్పి యూనివర్స్ పూనుకున్నారు. అర్థమవుతుందా? 4 of Pentacles చూడండి, ఈ ఫైనల్ కార్డ్ సెట్ చాలా డీప్ ఎమోషనల్ అటాచ్మెంట్ని చూపిస్తుంది. మీ పర్సన్ బయటికి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా క్లియర్లీ మిమ్మల్ని హార్ట్ నుంచి కంప్లీట్లీ రిలీజ్ చేయలేదు. వాళ్ళ ఎమోషన్స్ సప్రెస్ చేస్తున్నారు, చాలా అనగదొక్కేసుకుంటున్నారు. కానీ అటాచ్మెంట్ మాత్రం ఇంకా ఉంది. చాలామంది పర్సన్స్, మీ వ్యూవర్స్ పర్సన్స్ ఇప్పటికీ వ్యూవర్స్ ఎనర్జీని, మీ ఎనర్జీని లోపల హోల్డ్ చేసుకోబట్టి ఇదంతా జరుగుతుంది. ఓకే, అలా చేసేటట్టు ఎవరు చేస్తున్నారు? సాక్షాత్తు భగవత్ శక్తి, డివైన్ పవర్. ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఈరోజు యూనివర్స్ చెప్పాలనుకుంటున్న బిగ్గెస్ట్ ట్రూత్ ఏంటంటే మీ పర్సన్ దూరమైంది కేవలం లవ్ లేక కాదు, వాళ్ళు ఇంటర్నల్లీ కన్ఫ్యూజ్డ్ అయ్యారు. థర్డ్ పార్టీస్ వల్ల, టెంపరీ అట్రాక్షన్స్ వల్ల ఇంటర్నల్లీ కన్ఫ్యూజ్ అయ్యారు అనేది క్లియర్లీ తెలుస్తుంది. ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్ అయ్యారు. తమ ఓన్ భయాలు, ఈగోలు వాటిని పెట్టుకొని వాటికే ప్రయారిటీ ఇచ్చుకున్నారు. వాటి వల్ల లాస్ట్ అయిపోయారు. ఓకే, వ్యూవర్స్ మీరు అనుకున్నట్టు ఇది సింపుల్ స్టోరీ కాదమ్మా. చాలా హిడెన్ ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయి ఇక్కడ మీ ఇద్దరి రిలేషన్లో, బంధంలో. ఓకే, ప్రస్తుతము మీ పర్సన్ బయటకి స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్, రిగ్రెట్, కన్ఫ్యూజన్, అనగదొక్కేసుకున్న సర్ప్రైజ్డ్ ఫీలింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీ పర్సన్లో. ఇంకా స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కనెక్షన్ పూర్తిగా ఎమోషనల్లీ డెడ్ కాకుండా ఎవరు చేశారు? సైలెన్స్ ఉంది, డిస్టెన్స్ ఉంది, పెయిన్ ఉంది, కానీ మీ ఇద్దరి మధ్య బాండ్ ఎనర్జీ ఇంకా అలైవ్గానే ఉంది. అంటే అలైవ్ అంటే బతికే ఉంది. ఓకే, ప్రేమ అనే సీడ్, విత్తనం బ్రతికే ఉంది. ఓకే, ముఖ్యంగా మీరు వ్యూవర్స్కి యూనివర్స్ ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరు ఇంత ప్యూర్గా ప్రేమించినందుకు మీరు వీక్ కాదు, మీ హార్ట్ ఇప్పటికీ బ్యూటిఫుల్, మీ సోల్ ఇప్పటికీ పవర్ఫుల్. అలాగే ఒకరోజు మీరు ఈ ఎంటైర్ పెయిన్ఫుల్ చాప్టర్ని వెనక్కి తిరిగి చూసి ఒక విషయం అర్థం చేసుకుంటారు. వాళ్ళు నన్ను డిస్ట్రాయ్ చేయలేదు, ఈ పెయిన్ నా నిజమైన స్ట్రెంగ్త్ని బయటికి తీసుకొచ్చింది అని ఫీల్ అవుతారు ఖచ్చితంగా.
మీరు ఇంత ప్యూర్ సోల్, ఇంత బ్యూటిఫుల్ సోల్, బ్యూటిఫుల్ హార్ట్ కాబట్టి యూనివర్స్ మీ పెయిన్ని చూడలేక యూనివర్స్ ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇంత హెల్ప్ చేస్తున్నారు. ఓకే, సో దానికోసం యూనివర్స్కి మీరు ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఓకే, సో అదమ్మా విషయం. నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను చూడండి. పైసిస్ మీన రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, అండ్ లిబ్రా తులా రాశి, జడ్జ్మెంట్ అంటే వృశ్చిక రాశి, స్కార్పియో, హ్యాంగ్డ్ మ్యాన్ విగ్రో కన్యా రాశి, జెమిని మిథున రాశి, టారస్ వృషభ రాశి, ఏరిస్ మేష రాశి, ఎక్వేరియస్ కుంభ రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లియో సింహ రాశి, క్యాప్రికాన్ మకర రాశి, పైసిస్ మీనరాశి చెప్పాను, క్యాన్సర్ కర్కాటక రాశి, ఇంకా ఈ రాశుల వాళ్ళు అయితే నాకు కనిపిస్తున్నారమ్మా. ఓకే, సో అది, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు అయితే నేను చెప్తాను ఖచ్చితంగా. నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తాను. ఎప్పుడన్నా 1, 2 ఇన్ని వాటిల్లో 1, 2 ఏమన్నా మిస్ అయితే అవ్వచ్చమ్మా. బికాజ్ అలా చూస్తూ వెళ్తాను కదా, సో ఆ రూపేనా తప్ప మేజర్లీ ఖచ్చితంగా అన్ని రాసులు కవర్ అయ్యేటట్టే నేను చెప్తాను. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, నేను మొన్న క్యాండిల్ వ్యాక్స్ లాస్ట్ టైం చేసినప్పుడు మీరు ట్రై చేయండి అని చెప్పాను. మీరు ట్రై చేయండి అమ్మా, ఫాగ్ వస్తుందో లేదో అబ్జర్వ్ చేయండి అని. చిన్ను 2080 నేను తను ట్రై చేశాను అని చెప్పింది. తను కామెంట్ చేశారు, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఏదో అచీవ్ చేసినట్టు ఉన్నాను. నేను తన కామెంట్ చేశాను, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ చిన్ను, నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను నీ కామెంట్ చూసి. అండ్ థ్యాంక్ యూ నేను చెప్పింది చేసినందుకు. బికాస్ నీ చుట్టూ కూడా ఫుల్ ఆఫ్ పాజిటివిటీ, డివైన్ బ్లెస్సింగ్స్ ఎస్పెషల్లీ నీ సరౌండింగ్స్లో ఉన్నాయని ప్రూఫ్ అమ్మాలి. ఓకే, అది నీకు అక్కడ క్యాండిలింగ్ ఎగ్జాక్ట్లీ నేను ఏ విధంగా అయితే ప్రాసెసింగ్ చేశానో లాస్ట్ వరకు, అట్ ది ఎండ్ వరకు, నేను లాస్ట్ ల్యాంప్ క్యాండిలింగ్ అట్ ది ఎండ్ అట్లా పెట్టేశాను కదా బౌల్ మీద, అట్లానే అట్ ది ఎండ్ వరకు కూడా తను అట్లానే చేసేసింది మొత్తం. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎట్లా ఉందంటే, పిల్లలు ఎగ్జాక్ట్లీ ఆచరణ, చెప్పింది విని వదిలేయడం కాదు, ఆచరణలో పెట్టడం. ప్రతి పాయింట్ ఆచరణలో పెట్టడం. ఇది ఒక్క పాయింటే కాదు. నేను ఎందుకు ఆమెని ఆల్రెడీ 2-3 టైమ్స్ ఆల్రెడీ చెప్పినట్టున్నా. నేను ఎందుకు ఆమెని క్లియర్లీ పాయింట్లో పెట్టాను అంటే, తన పాయింట్, తన కామెంట్ని నేను చూడను. మెనీ పీపుల్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళని స్పెసిఫికల్లీ నేను ఎందుకు చెప్పట్లా. నాకు ఇక్కడ ఎనర్జీస్ క్లియర్లీ తెలుస్తాయి. వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ కంటే వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటనేది కూడా నాకు ఇక్కడ తెలిసిపోతుంది. వాళ్ళ రియల్ లైఫ్ ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ యూనివర్స్తో కనెక్ట్ అయ్యే విధానం కూడా నాకు తెలిసిపోతుంది. సో చిన్ను నా యొక్క తను అలా అప్డేట్ అవుతూ ఉంటే నా కమింగ్ వర్షన్ అయిపోతుంది తను. సో నేను చెప్పేది ఏంటంటే, నువ్వు స్పిరిచువాలిటీలోకి వచ్చేసాము, ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే, మంచిగా చిన్ను అనే కాదు, నేను చిన్నుని ఎగ్జాంపుల్గా తీసుకొని మెనీ పీపుల్ కూడా అలానే వాళ్ళ లైఫ్లో ఆచరణలో పెట్టి వృద్ధిలోకి రావాలి. అది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మనకి యూనివర్స్ చూపిస్తూ ఉంటారు, నేను మీతోనే ఉన్నాను అని. అది అనుభవిస్తున్న వాళ్ళకే ఆ యొక్క అనుభవాల రూపంలో ఇంకా అది అనుభవించిన వాళ్ళకే ఆ అద్భుతాలు తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇంక అంతకు మించి అది చెప్తే అర్థం కాదు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో నేను దానికి మించి అలా అప్డేట్ చేయాలనుకోవట్లేదు. చిన్ను, నేను చూస్తున్నాను, నేను ప్రతిదీ నేను దృష్టిలో ఆల్రెడీ పెట్టుకున్నాను. ఐఎమ్ నాట్ ఎలాబరేటింగ్ ఇట్.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నేను ఇప్పటికొచ్చి ఏ రోజు కూడా ఆమెతో పర్సనల్లీ గానీ, మెసేజ్ త్రూ ఏ రోజు కూడా కాంటాక్ట్ అయింది లేదు. తను నన్ను కాంటాక్ట్ అయింది లేదు. ఓన్లీ త్రూ యూట్యూబ్‌లో తన కామెంట్ చూసి తన ఎనర్జీస్ నాకు తెలిసిపోతాయి. తన ఎనర్జీస్ అంటే నాకు ఇంకా మెనీ పీపుల్ ఎనర్జీస్ ఉన్నాయి. తనని స్పెసిఫికల్లీ ఎందుకు తీశాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, తను నా మిర్రర్. అంటే చెప్తున్నాను అంటే తనొక డివైన్ సోల్. ఐయామ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్. సో అదనమాట విషయం. ఓకే. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.